లోకంలో చూడండి, ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, కొన్ని డిస్కరేజింగ్ థింగ్స్ జరుగుతున్నాయి. మీరు న్యూస్ చూసింటారు. 100 గ్రాములు పెరిగితేనే డిస్క్వాలిఫై అయితే మనం 800 గ్రాములు పెరిగింటాం, తలం పట్టుకుని పెరిగింటాం. ప్రభువు అదే మెషర్లో మనల్ని మెషర్ చేస్తే, నువ్వు 100 గ్రాములు పెరిగితే పరిసరికి అన్ఫిట్, నీకు సండే క్లాస్ లేదు, ప్రార్థన లేదు, ఏమంటే నాకు తెలిసి ఎవరు క్వాలిఫై కామనుకుంటా. ఎందుకంటే పెరుగుతూనే ఉంటాం. జ్వరం వచ్చేదాకో, కోవిడ్ వచ్చేదాకో. అంతే. ఒక భౌతికమైన ఆటలు ఎంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ కోరుకుంటాయి. 100 గ్రాములు అంటే ఏముంది, హెయిర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏదో ఒకటి. ఇవి 100 గ్రాములు ఇంకెట్లా లెక్కించాలా? భౌతికమైన పందెము కొరకై, ప్రైజ్ కొరకై, బహుమానం కొరకై పరుగులు తీస్తున్నప్పుడు అంత కఠోరమైన శిక్షణ, డిసిప్లిన్ ఉంటే ఆధ్యాత్మికమైన బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెడుతున్న మన సంగతి ఏంటి? మనల్ని చూస్తే ఎవరైనా అనుకుంటారా వీళ్ళు నిజంగా పందెంగా వాళ్ళని, పందెం కొరకు పోరాడుతున్నారని? ప్రైజెస్ ఆర్ నాట్ సింపుల్. బహుమానాలు తేలిక రావు. పార్డన్ ఈజ్ ఫ్రీ, ప్రైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్. క్షమాపణ ఉచితం, బహుమానాలు ఉచితం కాదు. మీకు తెలుసు కదా, మీ పిల్లలు ప్రైజులు రావాలంటే ఏం చేయాలా? ఫుల్గా దీని తండ్రికి నిద్రపోతే వస్తాయా? ఎస్ఏ రైటింగ్ కానీ, ఎలక్విషన్ కానీ, 100 మీటర్ డాష్, 400 మీటర్స్, ఏదైనా ఒక ఆటలో దేంట్లోనైనా ప్రైజులు రావాలంటే తిని నిద్రపోతే రావు. వర్షం పడుతున్నా, ఏమొస్తున్నా ఉదయం లేచి ఆ ప్రకారం గ్రౌండ్కి వెళ్ళడం, ఆడుకోవడం, షటిల్లో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరగకూడదు జరిగితే 4 ఏళ్ళదంతా వ్యర్థమైపోతుంది. ప్రైజ్ ఈజ్ నాట్ ఈజీ. బహుమానం తేలిక కాదు. అందుకే పౌలు బహుమానం పొందాలని పరిగెత్తున్నా. ప్రైజ్ ఈజ్ కాస్ట్లీ. ఆ ప్రైజ్ చెల్లించడానికి, ఆ వెల చెల్లించడానికి, ఆ క్రైమ్ చెల్లించడానికి, ఆ ప్రయాసపడటానికి తీర్మానం చేసుకుని సిద్ధంగా ఉండి ముందుకెళ్ళేవాళ్ళు పొందగలరు. అందుకే ప్రభు వచ్చున్నాడు, ఆయన మరణమును ప్రచురించడి, షో ఫోర్ట్ ఈస్ డెత్. ఆయన మరణను మనం ప్రచురించాలంటే ఆయన మరణంలో మనకు ఐక్యత ఉండాలా. అందుకే పౌలు అన్నాడు, ఐ డై డైలీ. నేను అనుదినము చనిపోతున్నాను. మనం అనుదినము బతుకుతున్నాం. మనం కాదు బతకాల్సింది. ఇంకోసారి చెప్పనా, ఈ మాటలంతా మీకు డ్రైగా ఉంటాయి, బట్ వెరీ వ్యాలిడ్ అండ్ నెసెసరీ. ఇది అవసరం. ఇట్స్ నాట్ మీ హూ హ్యాస్ టు లివ్, బట్ ఇట్ ఇస్ క్రైస్ట్ హూ ఈజ్ ఇన్ మీ హ్యాస్ టు లివ్. నాలో ఉన్న క్రీస్తు బ్రతకాల. కానీ ఇప్పుడు నేను బతుకుతున్నానా, క్రీస్తు బతుకుతున్నాడా? మనం బతుకుతున్నామో, మనలో ఉన్న క్రీస్తు బతుకుతున్నాడా? ఎవరు బతుకుతున్నారు? తొందరగా చెప్పండి, టైం అయింది. ఎవరు బతకట్లేదు కదా. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? అందుకే పౌలు అన్నాడు కదా గలతీ 2:20లో, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఎట్ నాట్ ఐ, నేనుగా జీవించేది, ఐ లివ్ నో లాంగర్ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. మనం చూసిన వాళ్ళు ఎవరైనా క్రీస్తు ఈ అక్కలో నివసిస్తున్నాడు, క్రీస్తు బ్రదర్లో నివసిస్తున్నాడు, క్రీస్తు సిస్టర్లో నివసిస్తున్నారు, క్రీస్తు సంఘంలో నివసిస్తున్నాడు అని ఎవరైనా అనుకుంటారా? ఏమనుకుంటారు? క్రీస్తు ఎప్పుడో వెళ్ళిపోయినాడు వాడి మధ్యలో నుండి. Christ has no portion in their life. Christ has no place in their lives. క్రీస్తు వారి జీవితంలో లేడు. మరి ఎవరు జీవిస్తున్నారు? It is that brother living, this sister living, that church living, but not the Christ in her, Christ in him, Christ in the church. ఆ సహోదరు జీవిస్తుంది, ఆ సహోదరుడు జీవిస్తున్నాడు, ఆ సంఘం జీవిస్తుంది. వారిలో ఉన్న క్రీస్తు జీవించాలని కోరబడతాం. ఆయన మనలో జీవించడం ద్వారా ఆయన మరణాన్ని మనం వెల్లడి చేసే అవకాశం. ఆయన మనలో జీవిస్తే ఆయన వల్లే మాట్లాడతాం, ఆయన వల్లే ఆలోచిస్తాం, ఆయన వల్లే తలస్తాం, ఆయన వల్లే జీవిస్తాం, ఆయన వల్లే ఉండటానికి వీ షల్ బి లైక్ హిమ్.